వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దేశ ప్రధానిపై కూనంనేని చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి, విదేశీ సిద్ధాంత బానిసత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. భారతీయతను, భారత రాజ్యాంగాన్ని గౌరవించడం చేతగాని కమ్యూనిస్టులు ఇంకా విదేశీ భావజాలంతోనే బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, కూనంనేని తాను గాంధీ భక్తుడని, సోనియా గాంధీ భక్తుడని, రాహుల్ గాంధీ భక్తుడని బహిరంగంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఒక ఎమ్మెల్యేగా ఉండి సాటి రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రధానిని విమర్శిస్తూ పక్కపాటి నేతలకు సొత్తుగా మారి వ్యక్తి భజన చేయడం అప్రజాస్వామికమని నెల్లూరి ధ్వజమెత్తారు. తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రధాని మోదీకి కూనంనేని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, నాయకులు సుదర్శన్ మిశ్రా, బండారు నరేష్, వీరవల్లి రాజేష్, నెల్లూరు బెనర్జీ, రవి రాథోడ్, రవి గౌడ్, గడిల నరేష్, కోటమూర్తి, అల్లిక అంచయ్య, మణి, వంశీ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సెషన్లో బీబీ జీరామ్జీ స్కీము పేరు మార్చారని, పరదేశీ సిద్ధాంత పార్టీలో ఉండి తోక పార్టీగా ఉన్నటువంటి మీరు మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం, ఫేమ్ కోసం సాక్షాత్తు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యొక్క పేరు మార్పుతో పాటు మనకి కాలానుగుణంగా ప్రజలు దేన్ని కోరుకుంటున్నారు, మన యొక్క భారతదేశం యొక్క స్వరూపము, సిద్ధాంతం ఏదైతే ఉందో దాని సందర్భంగా ఆ యొక్క స్కీమ్కి మనేగారా స్కీమ్లో వికసిత భారత్ జీరామ్జీ పేరును పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇది గ్రామ అభివృద్ధికి, గ్రామ స్వరాజ్యానికి దోహదపడేటువంటి ఈ యొక్క పథకం. ఇంతకుముందు 100 రోజులున్న ఈ పథకాన్ని 120 రోజులు చేస్తూ ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని పెంచుతూ కూలీలకి లబ్ధి చేసే విధంగానే ఈ స్కీము మంచిగా ఉంది. కానీ మీరు ఈ పథకంలో ఉన్నటువంటి యొక్క ఉపయోగాల్ని మర్చిపోయి ఒక పేరు మార్చారని చెప్పి, నేను సోనియా గాంధీ భక్తుణ్ణి, నెహ్రూ భక్తుణ్ణి, రాహుల్ గాంధీ భక్తుణ్ణి, వాళ్ళ మానవుడ భక్తులన్నీ మీరు చెంచాగిరి చేస్తూ వాళ్ళ యొక్క కుటుంబానికి మీ పార్టీ వ్యక్తులు కూడా గారు. అయినా కానీ మీరు అధికార దాహంతో మీరు యొక్క సిద్ధాంతానికి తిలోదకాలు ఇచ్చి దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీతో మీరు పొత్తు పెట్టుకొని ఈరోజు వాళ్ళ యొక్క అధిష్టానం మెప్పు పొందడం కోసం సాక్షాత్తు మోడీ పైన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కూనంనేని సాంబశివరావు గారు, మీరు బేషరతుగా ప్రధాని మోడీ గారికి క్షమాపణ చెప్పాలి. ఈ స్కీము ఉపాధి హామీ పథకం కింద ఇచ్చేటువంటి 100 రోజుల్ని 120 రోజులు చేసింది. తర్వాత ఈ యొక్క పని దినాలను యొక్క ఏదైతే ఉందో దానికి ఉద్యోగ భృతి కూడా, అంటే గ్యారంటీని కూడా తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ప్రజలు కూడా అందరూ కూడా హర్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పేరు మార్చనే ఒక షాక్తో దీన్ని వ్యతిరేకిస్తుంటే మీరు వంతమాడుతూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మీరు పేదల పక్షాల పోరాడతాం అనేది గుత్తాబద్ధం. మీ యొక్క పార్టీలో మొత్తం కూడా ఉన్నోళ్ళు అగ్రనాయకులే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అగ్రనాయకులు ఉన్నోళ్లే కూడా అధికారాన్ని అనుభవిస్తున్నారు. పేదలకు మీరు చేసిందే లేదు. పేదలు ఎప్పుడుగా కూడా పేదలుగా ఉంటేనే మీ పార్టీ యొక్క పప్పులు ఉడుకుతాయనే సంధానాన్ని నిజం చేస్తూ మీరు పేదలకు లబ్ధి జరగకూడదు, లబ్ధి జరగకుండా ఈ స్కీమ్ని తప్పుదో పట్టించాలా. కానీ స్కీమ్లో అంతా పేదలకు మంచి జరిగేది ఉంది, కూలీలకు మంచి జరిగేది ఉంది. దీంట్లో ఇంతకుముందు చాలా అవకతవకలు జరిగినాయి. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ, ఇక్కడ కానీ, బీహార్లో కానీ ఈ స్కీము నేరుగా లబ్ధిదారులకు పోకుండా మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్కీమును దారి మళ్లించి అనేక అవకతవకలు చేసి ఇవన్నీ కూడా బంద్ చేస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో నేరుగా లబ్ధిదారులకు చేరే విధంగా మోడీ గారి యొక్క పథకం తీసుకొస్తే ఆ పథకాన్ని పేరు మార్చానని ఉద్దేశంతో మీరు సాక్షాత్తు మోడీ గారి మీదనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు వెంటనే మీరు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరఫున మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కూనంనేని సాంబశివరావు గారు పేద వర్గాలకి న్యాయం చేసేదాన్ని కాదు, కాకి తెల్ల సొక్కాలకు అలవాటు పడి మోడీ గారి మీద అనుశక్తి వ్యాఖ్యలు చేయటం వల్ల మేమంతా మనోభావాలు ప్రధానమంత్రి గారిని అనే స్థాయి కాదు అయింది. ఇక్కడ పేదోళ్ళకి న్యాయం జరగాలంటే 120 100 రోజులు ఉన్న పని
125 రోజులు పనిచేయడం వల్ల ఆయనకు వచ్చిన లాస్ ఏందో చెప్పాలి. మోడీ గారిని విమర్శించడం దారుణకరణం. ఎందుకంటే దారుణం అది. ఎందుకంటే ఇప్పుడు పేదోడికి న్యాయం చేయాలంటే ఎర్ర సొక్కా తొడుకోవాలంటాడు. పేదోడికి న్యాయం చేస్తుంటే తెల్ల సొక్కాలకి న్యాయం చేయాలనేటట్టు మాట్లాడినట్టు కోనమనేని సాంబశివరావు గారు ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.